ఈరోజు క్లాస్ సెషన్లో మ్యాట్రిసెస్ చాప్టర్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ లేదా క్లాస్ 12 వాళ్ళకి సంబంధించి ఇనీషియల్ డిస్కషన్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిసెస్లో డెఫినేషన్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అండ్ దాని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ని మనం ఎలా డిరైవ్ చేయొచ్చు ఇక్కడ దాకా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. దీంట్లో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ మీద బేస్ చేసుకుని న్యూమరస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. బోత్ ఆబ్జెక్టివ్ తీసుకున్నా లేదా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ సెషన్లో దీనిలో జరిగే బేసిక్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికల్లా దే మే బి ఆల్ఫాబెట్స్ ఉండి ఉండొచ్చు, దే మే బి ద నెంబర్స్ అయి ఉండొచ్చు, ఆర్ దే మే బి ద ఈక్వేషన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? మనం మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ని కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్కి అప్లై చేసినప్పుడు అక్కడ మనం ఈక్వేషన్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ వీటిల్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఎలా చెప్తారు? హారిజాంటల్లీ ఏవైతే అరేంజ్ చేయబడినాయో, ఏవైతే అడ్డంగా రాశారో వాటిల్నే మనం రోస్ అని పిలుస్తారు. వేటిల్నైతే వర్టికల్లీ అరేంజ్మెంట్ చేశారో, నిలువుగా అరేంజ్మెంట్ చేసబడినాయో వాటిల్నే మనం కాలమ్స్ అంటాం. కాబట్టి ఎవ్రీ మ్యాట్రిక్స్ విల్ హ్యావ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలో కనుక చూసుకున్నట్టయితే 1 2 అంటే 2 రోస్ ఉన్నాయి, 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనం మెన్షన్ చేయాలి అంటే ముందు రోస్ ఇంటూ తర్వాత దాని యొక్క కాలమ్స్ రాయాలి. అండ్ దాన్ని ఇంటూ అని చదవం, బై అని చదవాలి. యాక్చువల్లీ రాసేది మాత్రం ఇంటూనే ఉంటుంది, కానీ చదివేటప్పుడు బై అని చదువుతారు. కాబట్టి ఆర్ బై సి దట్ ఈస్ నథింగ్ బట్ ఈ మ్యాట్రిక్స్లో 2 రోస్ ఉన్నాయి బై 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 2 into 3 అని కనుక రాసినట్టయితే అది దాని యొక్క ఆర్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవ్రీ మ్యాట్రిక్స్కు ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ దానిలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఈ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నుంచి దోస్ మెనీ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో కనుక అరేంజ్ చేసినట్టయితే దానిలో అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు బై డైరెక్ట్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ని కాలమ్స్తో డైరెక్ట్లీ మల్టిప్లై చేసేయండి, యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనిలో 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2/3 మ్యాట్రిక్స్ అని రాశాను. కరెక్టేనా? నో 2 into 3 చేసుకుంటే ఎంత వస్తుంది? 6. అంటే టోటల్లీ ఆ మ్యాట్రిక్స్లో 6 ఎలిమెంట్స్ ఉండాలి. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 6. అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అయినా కూడా దాని యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టోటల్లీ ప్రెసెంట్ ఇన్ ఇట్ ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది బై డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. క్లారిటీ వచ్చిందా? సో బేసికల్లీ కనుక మ్యాట్రిసెస్ గురించి చూసుకున్నట్టయితే ఎవ్రీ మ్యాట్రిక్స్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. వాటి రెండింటినీ కూడా కలిపి రిప్రజెంట్ చేస్తే ముందు రోస్ రాసి తర్వాత కాలమ్స్ రాసినట్టయితే దాన్నే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుందో చెప్పడంతో పాటు ఆ మ్యాట్రిక్స్ అసలు టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒక మ్యాట్రిక్స్లో m నెంబర్ ఆఫ్ రోస్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనుక ఉన్నాయి అనుకుంటే దాని యొక్క ఆర్డర్ని రాసేటప్పుడు మనం m/n అని రాస్తారు, రాసేటప్పుడు ఇంటూలో రాస్తారు, చదివేటప్పుడు బై అని చదువుతారు. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ కనుక చూసుకున్నట్టయితే A11 A22 A13 అండ్ సో అని ఎక్కడ దాకా ఉంది? A1n. నో వీటన్నిటిలో కూడా తీసుకున్నట్టయితే ఎవ్రీ ఎలిమెంట్ యొక్క జనరల్ ఫామ్ ఏ అని రాసి I, J, వేర్ I అనేది దాని యొక్క రో యొక్క పొజిషన్ని, J అనేది దాని యొక్క కాలం పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రో 1లో ప్రజెంట్ అయి ఉంటాయి. కరెక్టేనా? కాబట్టి వీటన్నిటికీ కూడా I = ఎంత అవుతుంది? 1. వేరే కాలం మారుతూ ఉంటుంది, దాన్ని మార్చాలి. కాబట్టి వీటిల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి రాసేటప్పుడు A1 ఫిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ కాలంకి బిలాంగ్ అయితే 1 అని రాస్తాం,
సెకండ్ దానికి బిలాంగ్ అయితే A12 అని రాస్తాం అండ్ సో ఆన్ nth కాలం దాకా ఉంది కాబట్టి 1n అని రాస్తారు. వేరాస్ కాలంలో కనుక చూసుకున్నట్టయితే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వీటిల్లో కాలం దట్ ఈస్ J అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది, ఇది మాత్రం 1 అనేది కామన్ గా ఉంటుంది. అలా మనం ఎలిమెంట్స్ ని కనుక రిప్రజెంట్ చేసినప్పుడు వీటిల్లో ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు క్లియర్ గా కనబడడానికి. సో ఫస్ట్ రోలో ఎలిమెంట్ ని 1 తోను అండ్ కాలం వచ్చేటప్పటికల్లా దాన్ని కూడా 1 తో ఇండికేట్ చేస్తాం. కరెక్టేనా? ముందు రో వైజ్ వెళ్దాం. దీంట్లో 1 సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ ఫస్ట్ రో nth కాలం. క్లారిటీ వచ్చిందా? అలాగే ఇప్పుడు సెకండ్ రోకి వెళ్తుంది కాబట్టి I ప్లేస్ లో 2ని తీసుకోవాలి. కాలం ఫస్ట్ కాలం కాబట్టి A21, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ సెకండ్ రో nth కాలం. అబ్జర్వ్ చేస్తున్నారా? అలాగే ఇలా వెళ్తా ఉంటే సమ్ mth రోలోకి వచ్చాము అనుకోండి, AM ఫస్ట్ కాలం, AM సెకండ్ కాలం అండ్ సో ఆన్ mth రో nth కాలం. క్లారిటీ వచ్చిందా? నా దీనిలో టోటల్లీ m నెంబర్ ఆఫ్ రోస్ అండ్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ m/n అవుతుంది. అండ్ టోటల్లీ నీకు ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కావాలి అనుకుంటే డైరెక్ట్లీ ఆ mని nని డైరెక్ట్లీ మల్టిప్లై చేసి డైరెక్ట్లీ నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో దీన్నే మనం ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తో పాటు దానిలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఇచ్చాను చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ 3 ఫ్యాక్టరీస్. 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 1, 2, 3. దానిలో మెన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు. దాన్ని 3/2 మ్యాట్రిక్స్ లో రాయాలి. 3/2 మ్యాట్రిక్స్ లో అంటే ఇట్ మస్ట్ కంటైన్ 3 రోస్ ఉండాలి, 2 కాలమ్స్ ఉండాలి. కాబట్టి ముందు మ్యాట్రిక్స్ ని అరేంజ్ చేసుకుందాం. దీని యొక్క ఆర్డర్ 3/2 ఉండాలి. ఓకేనా? లెట్ us టేక్ ఫస్ట్ కాలంలో మెన్స్ ని రాద్దాం, సెకండ్ కాలమ్స్ లో ఉమెన్స్ ని రాద్దాం. సో దట్ మనకి క్లియర్ కట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. కాబట్టి దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ 30, 25, 27. వేరాజ్ ఉమెన్ వర్కర్స్ వచ్చేటప్పటికల్లా 25, 31, 26. నో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఈ డేటా మొత్తాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది చూసుకోండి. ఫస్ట్ రోలో రాసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ మెన్, సెకండ్ దానిలో రాసిన వాళ్ళందరూ కూడా ఉమెన్. అండ్ వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళు సెకండ్ ఫ్యాక్టరీలో, వీడు థర్డ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీంట్లో వాట్ వాజ్ ద ఎంట్రీ ఇన్ ద థర్డ్ రో సెకండ్ కాలం. సెకండ్ కాలం థర్డ్ రోలో ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. ఎక్కడ పనిచేస్తున్నారు? ఇన్ ద థర్డ్ ఫ్యాక్టరీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 25 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ ద సెకండ్ ఫ్యాక్టరీ. అలా మీకు ఇచ్చిన డేటాని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయొచ్చు అండ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసిన దాన్ని ప్రాపర్లీ డేటా ఫామ్ లో కూడా అగైన్ రివర్స్ చేసి రిప్రజెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మనకి ఇచ్చిన డేటాని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే దానిలో బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేయడం అన్నీ కూడా ఈజీ అవుతుంది. అందుకని మనం డేటాని సెట్ ఫామ్ లో రాస్తూ ఉంటాం, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తూ ఉంటాం, రోస్టర్ ఫామ్, బిల్డర్ ఫామ్, ఇలా డిఫరెంట్ ఫామ్స్ లో రాసి దాని యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా చేయడం అండ్ దాని నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ ని తీసుకురావడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో
విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటర్న్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.